Hello everyone, welcome to Suman TV. This is Anchor Lasya Reddy. So ప్రస్తుతం మనతో పాటు ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ సెంటర్ డాక్టర్ సుధీర్ ధారా గారు ఉన్నారు. నమస్కారం సుధీర్ గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఏదైనా కొత్త అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వచ్చింది అంటే సర్టెన్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ స్పెషలైజ్డ్ ఉన్న వాళ్ళే చేయాలి. కానీ ఇప్పుడు ఏంటంటే అందరు నేర్చుకొని అన్ని చేసేస్తూ ఉన్నారు. మీరు పెయిన్ మేనేజ్మెంట్ నేర్చుకున్నారు, అనస్థీషియా వింగ్లో కూడా ఉన్నారు, మీరు చేస్తున్నారు. కానీ అదర్ సెక్షన్ పీపుల్ అంటే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అదర్ స్పెషలైజేషన్స్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి? మీరు చేసే ట్రీట్మెంట్కి వాళ్ళు చేసే ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? సో బేసికల్ ఏంటంటే మేము మాది అనస్థీషియా బ్యాక్గ్రౌండ్, అనస్థీషియా నుంచి పెయిన్ మేనేజ్మెంట్ వస్తాం. పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే మేమంతా ఇంజెక్షనిస్ట్, అంటే ఇంజెక్షన్లో ఎక్స్పర్ట్స్. మేము ఇంజెక్షన్ మనం అనుకుంటాం కదా, ఊరికి ఇక్కడ టక్కన నర్స్ వేసేస్తుంది ఇంజెక్షన్, అంత ఈజీ కాదు. అందరూ తెలుసుకోవాల్సిన చిన్న ఇంజెక్షనే కదా, చిన్న ఇంజెక్షన్ ఎట్లా క్యూర్ చేస్తుంది, చిన్న ఇంజెక్షన్ కాకపోతే ఏముంది పెద్ద ఇంపార్టెన్స్, వేరే చోట పొడిస్తే అంతే, చిన్న ఇంజెక్షన్ తోనే చనిపోతుంటారు. ఆపరేషన్ ముందే. సో అనస్థీషియా ప్రాక్టీస్ లో మనము నర్వ్ బ్లాక్స్ చేస్తాం. ఇప్పుడు ఈ చెయ్యికి ఆపరేట్ చేయాలా, ఇక్కడ ఫ్రాక్చర్ అయింది, ఇక్కడ నర్వ్స్ ఇక్కడ నుంచి వెళ్తుంది బ్రేకిల్ ప్లెక్సస్ లో కానీ మనం అనస్థీషియా చేస్తే ఇది 4-5 hours పని చేయదు, మళ్ళీ వచ్చేస్తుంది. ఎంత టెక్నిక్ చూడండి వినడానికే. ఓకే, అటువంటి స్పెషలిస్ట్ స్కిల్ ఉన్న డాక్టర్స్ మేము ఇంజెక్షన్తో. ఇప్పుడు పిఆర్పి కానీ, సూపర్ డోస్ పిఆర్పి కానీ, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ, ఇవన్నీ ఏంటి అంటే ఆ స్కిల్ మీద డిపెండ్ అయింటే, ఉత్త ఇంజెక్షన్ కాదు. అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సింపుల్ ఇంజెక్షన్ కాదు. ఈ ఇంజెక్షన్ వెనకాల ఎంతో స్కిల్, ఎంతో నాలెడ్జ్, ఎంతో అనాటమీ ఉండాలి. సో ఇప్పుడు మనం మోకాలు కానీ షోల్డర్ కానీ ట్రీట్ చేస్తున్నాం అనుకో, ఫస్ట్ ఈ పిఆర్పి చేయాలి అంటే ఆ పార్ట్ ఏంటి, దాని ప్యాటర్న్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, అది ఎట్లా డ్యామేజ్ అవుతుంది, దాని చుట్టుపక్కల ఏం వైటల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటిని పోయి ఎక్కడంటే అక్కడ కూర్చోమనుకో కాంప్లికేషన్, మొత్తం నర్వ్స్ మొత్తం బ్లాక్ అయ్యే ఛాన్సెస్. సో వేరే డాక్టర్స్ ఎవరైతే పిఆర్పి చేస్తున్నారో ఈ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. ఈరోజు మోకాలే తీసుకుందాం, మోకాలులో నొప్పి వచ్చింది, మోకాలులో 5 స్ట్రక్చర్స్ ఉంటాయి. 2 పెద్ద బోన్స్, మజిల్స్, లిగమెంట్స్, మెనిస్కస్, కార్టిలేజ్, అంతే. పెద్ద జాయింట్, వెరీ బోలాబాలా జాయింట్, నీ జాయింట్ పెద్ద జాయింట్. ఈ 5 స్ట్రక్చర్సే కాబట్టి ఈ 5 స్ట్రక్చర్స్ని క్షుణ్ణంగా నువ్వు స్కానింగ్ చేసుకొని గమనించి ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో దాన్ని కానీ నువ్వు కనిపెట్టగలిగితే, అంటే బాడీని టచ్ చేయకుండా, ఓపెన్ చేయకుండా, సూది గుచ్చకుండా కనపెట్టి దాని తర్వాత ఆ పార్ట్ని పిఆర్పి ద్వారా రికవర్ చేసి, రికవర్ అవుతుందో లేదో సబ్సీక్వెంట్ స్కాన్స్లో చూసుకొని, అది రికవర్ అయిన తర్వాత చేసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్, డూస్ అండ్ డోంట్స్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి 4-6 నెలల్లో ఆ పేషెంట్ని కంప్లీట్గా రికవర్ చేయడం అన్నది ఆషామాషి జాబ్ కాదు. ఒకటే ఒకటి చెప్పగలను, పేషెంట్కి సింపుల్ ఇంజెక్షన్, కానీ పేషెంట్ హోంవర్క్ ఉంటుంది, అది చాలా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడేది ఎవరైతే వేరే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు ఇంజెక్షనిస్ట్ కాదు. అఫ్ కోర్స్ ఇటువంటి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు అవుతారు. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే ఆ డాక్టర్స్కి నాలెడ్జ్ లేదని కాదు, ఆ డాక్టర్స్ తక్కువ చేయడం కాదు, వాళ్ళు సర్జన్స్. ఒకవేళ సర్జన్ డాక్టర్ అయితే సర్జరీ కాకపోయినా కూడాను వేరే స్పెషలిస్ట్ ఎవరన్నా ఈ ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ చేసే అలవాటు ఉంటుంది. రేడియాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు కూడా పెయిన్ మేనేజ్మెంట్లోకి వస్తారు, వెల్కమ్. కానీ కాకపోతే వాళ్ళు స్కాన్ చేసి ఆ స్ట్రక్చర్ని చూస్తారు, కానీ అక్కడ ఇంజెక్షన్ పెట్టాలి అది తెలుసుకోవాలి, దాని రికవరీ తెలుసుకోవాలి. అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. ప్రాపర్ ట్రైనింగ్ ఉన్నప్పుడు మీరు ఏదైతే ఫెయిల్యూర్స్ చెప్తున్నారో అవి తగ్గుతాయి. సో వాళ్ళకి ఇంజెక్షన్స్ మీద అవగాహన కలగాలి. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే డాక్టర్స్, ఈ మెడికల్ రెప్ ఉంటాడు కదా ఈ కంపెనీ, వాడు వెళ్తాడు, సార్ మీరు కూడా చేయండి సార్, ఎందుకు సార్, సింపుల్ చాలా బాగా పని చేస్తుంది, ఆ డాక్టర్ గారు ఇన్ని చేస్తుంటాడు, ఈ డాక్టర్ గారు ఇన్ని చేస్తుంటాడు, మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్. ట్రైనింగ్ తీసుకొని చేస్తే ఓకేనా సార్? బట్ వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ అయితే ఉండాలి దాని మీద. లేదు, ట్రైనింగ్ తీసుకుంటే వస్తుంది, ఇదేం రాకెట్ సైన్స్ ఏం కాదు. కానీ అలా కాకుండా ఎవడో చెప్పాడని చెప్పి, లేదు మనము ఎక్కడ యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేస్తే మటుకు ఫెయిల్యూర్ అవుతుంది. సో మీరు అన్న క్వశ్చన్కి ఆ ఫెయిల్యూర్స్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని స్టార్ట్ అందరు చేయాలి. ఎందుకంటే ఈరోజు సిటీస్లోనే ఉంది ఇది. ఇప్పుడు మనకి ఇపియాన్కి 4-5 సెంటర్స్ ఉన్నాయి, బెంగళూరు, చెన్నై అండ్
స్ప్రెడ్ అవ్వాలి. ఎక్కడికి స్ప్రెడ్ అవ్వాలి? రూరల్ ఏరియాకి పోవాలి, Rural తాలూకాకి పోవాలి, సో అక్కడ ఉన్న మండలాలకు doctors కూడా వెళ్ళాలి. నేర్చుకోవాలి. గ్రామాలకు వెళ్ళాలి. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అందరూ కూడాను యూజ్ అవుతారు. ఇంకా మేజర్ సర్జరీస్ పోతే ప్రజల మైండ్ సెట్ మారుతుంది. అరే బాబు, ఆపరేషన్ అన్నది చేసుకోవచ్చు లాస్ట్లో, ఇది ఫస్ట్ చేసుకొని సార్ చెప్పిన మాటలు విని డాక్టర్ గారు చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించి ఎందుకు ఆపరేషన్ పోవాలా అన్న చేంజ్ తీసుకొని ఈ సొసైటీలో రావాలన్నదే నా మెయిన్ ఎయిమ్. ఆల్రెడీ యు ఆర్ ఇన్ దట్ పాత్. ఆల్రెడీ చాలా చాలా ఉంది, మంది చాలా ఉంది. ఇంకా చాలా ఉందంటారు. రూరల్ చాలా. ఏరియాస్ కి వెళ్ళాలి. ఇప్పుడు అంతే. మేము 4 స్టేట్స్, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అండ్ తమిళనాడు, ఇంకా కేరళ ఉంది, పైన నార్త్లు ఉన్నాయి. అంటే చాలా మంది చేస్తున్నారు, కానీ ఎక్కడో సరిగ్గా జరగట్లే. Okay. సరిగ్గా జరగనందుకు డాక్టర్స్లో కూడా చాలా మందికి దీని మీద ఆ క్రెడిబిలిటీ రావట్లే. అయ్యో ఇది పని చేస్తుందా లేదా, పని చేయదు, దీని గురించి బ్యాడ్ మౌత్ చేయడము, పేషెంట్స్ వెళ్తే ఇది పని చేయదు అనడము అన్నాడు. ఇప్పుడు ఏమంటే ఎట్లా ఉంటుందంటే ఈ ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్న వాళ్ళు టకన్ పోయి ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర పోతారు. ఆయనకి నమ్మకం ఉండదు, ఎప్పుడు చేసి ఇది పని చేయదమ్మా నేను చాలా విన్నాను సార్. అవన్నీ ఊరికే చెప్తా ఉంటారు. ఊరికే చెప్తారు. ఏం జరగదు. వాళ్ళ తప్పు కూడా కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అని మీరు చూసారు లైవ్ లో ఎంత మంది పేషెంట్స్ రికవర్ అయ్యారు వితౌట్ సర్జరీస్ అని. ఇప్పుడు 8 years నుంచి ఉన్నాం మనం ఇక్కడ జూబ్లీ హిల్స్లో, చెన్నై, బెంగళూరు. సో ఇంత స్ప్రెడ్ అవుతున్నాము, ఇంత మంచి వర్డ్ వస్తుంది అంటే ఇది మా గొప్పదనం కాదు, ట్రీట్మెంట్లో ఉన్న పేషెంట్స్ treatment ఉన్న ఇంట్లో effect. అంతమంది ట్రీట్మెంట్ అదే ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవుతాం. మౌత్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఇది ఏదో కొత్తది కాదమ్మా, ఇది 40 సంవత్సరాల నుంచి ఉంది. మీరు ఎందుకు తీసుకురాలేదు? ఎంత మంచి ట్రీట్మెంట్ ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడు టక 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 గవర్నమెంట్ దీనికి పర్మిషన్స్ ఎందుకు ఇస్తుంది? ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ బండిల్స్ ఆఫ్ రీసెర్చ్ జరిగి మూలపడేస్తున్నారు. అది తీసుకొచ్చి దుమ్ము దులిపి చదివి బాబు ఇంతకంటే మంచి ట్రీట్మెంట్ ఇంకోటి ఉండదు జాయింట్స్కి, స్పైన్కి, ఇతరత్ర ఏ లిగమెంట్స్ కన్నా అని చేసే ప్రయత్నంలోనే పిఆర్పి ఇంత ఫేమస్ అయింది. నిజంగానే ఒక బ్లేడ్ అండ్ కొయ్యకుండా చక్కగా ఒక మంచి ట్రీట్మెంట్ని ఇంతమందికి అందిస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.